పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా పిఠాపురానికి మంచి గుర్తింపు తీసుకురాగలడనే విశ్వాసంతో ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన తాను నామినేషన్ విత్డ్రా చేసుకుని ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలిచానని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పైండా ప్రభాకర్ రావు పేర్కొన్నారు. పిఠాపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేము కష్టపడి పనిచేసి ఉన్నాము. తర్వాత రామారావు గారి పార్టీ పెట్టిన తర్వాత రామారావు గారి పార్టీలో 82వ సంవత్సరం నుంచి కొనసాగుతూ ఇప్పటి వరకు ఆ పార్టీలో ఉన్నాము. 2-3 సార్లు రామారావు గారి దగ్గరికి పిఠాపురం యాస్పిరెంట్గా నేను ప్రయత్నం చేసి ఉన్నాను. నాకు అవకాశం లేనందున నేను 2024వ సంవత్సరంలో ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి ఉన్నాను. నేను వాసవి కన్యకాపరమేశ్వరి సత్సవంకి వారి సత్సవంకి రామకృష్ణ కళ్యాణ మండపానికి 5 సంవత్సరాలు పదవి చేసి ఉన్నాను. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేసిన తర్వాత నాగబాబు గారు నాకు కబూరు చేసినారు. పార్టీ పరంగా మీకు చాలా మంచి పలుకుబడి ఉంది, మీరు ఇండిపెండెంట్గా విత్డ్రా అయిపోండి, పార్టీ అధికారంలో రాగానే మిమ్మల్ని మేము పరిశీలిస్తాం చెప్పి ఉన్నారు. ఆదేశానుసారంగా పార్టీ నుంచి ఇండిపెండెంట్గా విత్డ్రా అయి ఉన్నాను. పవన్ కళ్యాణ్ పార్టీకి అభ్యర్థిగా మేము అవిరగా కృషి చేసి ఉన్నాము. కనీసం పార్టీకి 30,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు నెగ్గుచున్నారు. రాష్ట్ర గవర్నమెంట్ 90 నుంచి 99 ఎమ్మెల్యేల వరకు ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయటకు అవకాశం ఉన్నదని నా విశ్వసిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత పిఠాపురం నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు తెచ్చి పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను.